మార్చి ఆ రక్తాన్ని దగ్గర పెట్టుకొని శరీరానికి అంతటికి ఆ ధమనులు శిరలు అనేటువంటి పదార్థాలను ఏర్పాటు చేసి అవి గుండెకు పంపించి ఆ గుండె నుంచి శరీరం అంతా వచ్చేట్టుగా చేసి ఈ వ్యవస్థ అంతా ఎవరు చేస్తున్నారు లోపల? మనం ఏమైనా చేస్తున్నామా? ఇంజిన్ ఆన్ చేసామా? పోనీ కరెంటు స్విచ్ వేస్తే వెలిగినట్టు కరెంట్ ఏమైనా వేసామా? ఏమీ లేదే. దానంతరది జరుగుతుంది. పనికిరాని పదార్థాలు శరీరంలో నుంచి వాటంతట బయటికి వెళ్ళిపోతున్నాయి. పనికొచ్చేవన్నీ లోపల వేస్తున్నాం. ఇవన్నీ కూడా మన చేత ఎవరు చేయిస్తున్నారు అంటే చైతన్యం అంటే కదలిక. ఆ చైతన్య రూపంతో ఉన్న అమ్మవారే ఈ పనులు మన అందరి చేత చేయిస్తుంది కనుక సర్వ చైతన్య రూపం తాం. ఓ తల్లి, మా అందరిలో ఉన్న సర్వ చైతన్యము నీవే. అర్థమైందండి? ఆద్యాం విద్యాంచ ధీమహి. నీవు మొట్టమొదటి దాని లోకాలన్నింటిలో ఆద్యాం, మొట్టమొదటి. అమ్మవారు ఎప్పుడు పుట్టిందో మనకి ఏమైనా తెలుసు? పోతన గారి పద్యం మీకు వచ్చు. అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ. తర్వాత ఏముంది? చాలా పెద్దమ్మ. చాలా పెద్దమ్మ అంటే ఎంత పెద్దమ్మో మనకి తెలియదు. ఇదిగో ఇంతకాలం ఆవిడ ఎంత వయస్సులో ఉన్నది, ఈ విధంగా పెద్దది అని చెప్పచ్చు. కానీ అట్లా చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఆయన ఏం చెప్పాడు? ఆవిడ ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఎప్పటి నుంచి ఉన్నదో తెలియదు, ఎలా ఉన్నదో ఎవరికీ తెలియదు. మనకు చేతనైనటువంటి ముఖాన్ని చిత్రించాం, మనకు చేతనైనట్టుగా చీర కట్టాం, మనకు చేతనైనట్టుగా నగలు ధరించాం. అసలు ఆవిడ ఎలా ఉన్నదో ఎవరికి తెలుసు? అందుకనే ఆవిడ ఎప్పుడు ఉన్నదో కూడా, ఎప్పుడు పుట్టిందో కూడా మనకి తెలియదు. అందుకనే ఆద్యాం, ఈ సృష్టికి ముందు ఉన్నది కనుక మొట్టమొదటిది అక్కడ ఆద్యాం. అంతేనా? విద్యాంచ. విద్య, సర్వ విద్యలకు అమ్మవారే మూలము. ప్రతి విద్యకు కూడా మనం ఓ మాట మాట్లాడుతున్నాం, లోపల నుంచి వస్తున్నది కదా. మాట ఎట్లా వచ్చింది మీ నోట్లోకి? ఆ అక్షరాలు ఎట్లా వచ్చినాయి? ఇదిగో ఈ విషయాన్ని ఈ మాటతోనే మనం పలకాలి అనే విషయం మనకు ఎట్లా తెలిసింది? దానికి అదే మాట ఉంటుంది అని మనకు ఎట్లా తెలిసింది? ఇవన్నీ తెలియజేస్తున్నది మనకు తెలియకుండానే లోపల ఉన్నటువంటి ఒకానొక శక్తి. శక్తి ఎప్పుడూ స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఆ కారణం చేతనే ఆ శక్తిని మనం ఏమని పిలుస్తున్నాం? అమ్మ అని పిలుస్తున్నాం. చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి కూర్చినయమ్మ అంటే రాక్షసులను కన్న తల్లికి కడుపు దుఃఖాన్ని కలిగించినమ్మ. ఎప్పుడు అమ్మకి కడుపు దుఃఖం కలుగుతుంది? కొడుకులు చనిపోతే అమ్మకి కడుపు శోకం. ఆ రాక్షసులను కన్న తల్లికి కడుపు శోకాన్ని కల్పించిన అమ్మ అంటే అర్థం రాక్షసులందరినీ సంహరించింది అని అర్థం. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండడి అమ్మ దుర్గా మా అమ్మ. ఏమండి, పిల్లవాడు పక్క పిల్లవాడు ఏదన్నా చేస్తే మా అమ్మతో చెబుతా అంటాడు. వాడు ఎంత స్వతంత్రం ఉంటే అమ్మతో చెబుతానంటాడు. అందుకని మనం కూడా అమ్మని ఏమని పిలవాలి? మా అమ్మ అని పిలవాలి. దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. వచ్చా మీకు ఈ పద్యం వచ్చా? రాకపోతే బట్టి చదవండి. చదవటమే కాదు, రోజు పారాయణ చేయాలి. 10 రోజులు చేస్తే అది నోటికి వస్తుంది. అర్థమైందండి? మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అంతేనా? చివరి ఉన్నది గుర్తుపెట్టుకోండి. మహత్వం అంటే ఏమిటో తెలుసునా? సర్వము దేని యందు ఉన్నదో దాన్ని మహత్వం. అన్నీ దేని యందు ఉన్నవో. ఇక టైం ఇంకా ఉందా అయిపోయింది. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శివాయ
గురవే నమః. శివాయ గురవే నమః. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. జై శ్రీమాత, జై శ్రీ దుర్గా. ఆశీర్వైనటువంటి వాళ్ళందరికీ ఇంకా ఈ సమయంలో కూడా ఎంతమంది ఇక్కడ కూర్చున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నవదుర్గ దేవాలయం, నవదుర్గ సేవా సమితి వాళ్ళందరూ ఆహ్వానించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ఇక్కడ ఈ దేవాలయ నిర్వహణ చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా పరిపూర్ణంగా కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకం చాలామందికి లోకల్లో ఒక సందేహం. గాయత్రి మాటను ఆడవాళ్ళు చెప్పవచ్చునా చెప్పుకోవడం, ఆ సందేహం పొరపాటు కూడా చెప్పరాదు. గాయత్రి మంత్రం కేవలం పురుషులు మాత్రమే చెప్పారు. మరి మేమెట్లా తరించాలి? ఆడవాళ్ళు ఏ విధంగా ఎందుకు చెప్పరాదు? గాయత్రి మాత ఆడది కదా, అటువంటిప్పుడు మేము కూడా గాయత్రి మాత జపం చేస్తే వచ్చే తప్పేమిటి అనేటువంటి ఆలోచన చాలా ఉంది. కేవలం వింటామండి అని సెల్ ఫోన్లో రింగ్ టోన్గా పెట్టుకుని వినేవాళ్ళు కూడా ఉన్నారు. గాయత్రి మంత్రాన్ని ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మంత్రానికైనా ఉదాత్త అనుదాత్త స్వరితశ్చేతి అనేటువంటి సూత్రం ఉన్నది. దాని యొక్క స్వరాన్ని ఎలా పలకాలో చెప్పినటువంటి స్వరం. దాని ప్రకారం కనుక మనం చేస్తే ఖచ్చితంగా మంత్రం యొక్క ఫలితాన్ని పొందుతాం. స్వరం లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చెబితే, గాయత్రి మంత్రానికి కూడా ఒక సంగీతంలో ఉండే ఒక రాగాన్ని ట్యూన్ చేసి ఆ రాగంలో గాయత్రి మంత్రాన్ని చెప్పడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఏ విధంగా అయితే పెద్దలు ఆ వేద మంత్రాన్ని ఎలా ఉండాలి అని చెప్పారో అలా మాత్రమే ఉంది. అందుకోసం ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అట్లా ఆ గాయత్రిని చెప్పుకునే అవకాశం లేదు. మరి మేమెట్లా తరించాలండి? మేము తరించాలి కదా అని ఎవరైతే స్త్రీలు అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, ఒక్క స్త్రీలే కాదు ఇతరమైనటువంటి వాళ్ళు కూడా ఆ గాయత్రి మంత్రాన్ని చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంతే ఫలితాన్ని ఇచ్చేటువంటి మంత్రాన్ని వ్యాస భగవానుడు మనకిచ్చాడు. కనుక దాని జోలికి మనం వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత లేదు. అది నిప్పు ముట్టుకుంటే కాలుతుంది అంటే చేతికి గ్లౌజెస్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి అది ముట్టుకుంటే కాదు, మనం ముట్టుకుంటే కాలుతుంది. మరి వాడు ముట్టుకున్నాడు కదా, నేను ఎందుకు ముట్టుకోకూడదు అంటే ఆ గ్లౌజెస్ వేసుకుంటే అప్పుడు ముట్టుకోవచ్చు. ఆ గ్లౌజెస్ వేసుకోవడాన్నే మనం మంత్ర దీక్ష అని అంటాం. మంత్ర దీక్ష అంటే ఎవరైనా ఉపదేశం చేస్తేనే ఆ దీక్ష వస్తుంది. మనంతటా మనం పుస్తకంలో చూసి ఇదిగో ఇది కార్యసిద్ధి మంత్రం, ఇదిగో ఆ సిద్ధి మంత్రం, ఈ సిద్ధి మంత్రం అని ఇవాళ టీవీలో కూడా చెబుతున్నారు. సోమవారం మంత్రం, మంగళవారం మంత్రం, బుధవారం మంత్రం. అర్థమైందండి? ఏ రోజు ఏ మంత్రం చేస్తారు ఒక్క మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. మంత్రము అనేది ఎగతాళి చేయబడేది కాదు. మననాత్ త్రాయతి ఇది మంత్రం. చెయ్యగా 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 చెయ్యగా
మనలను రక్షించేటువంటి ఒకానొక కవచము. వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుని వెళ్తాం, ఆ గొడుగు మనకు మంత్రం. ఎండగా ఉన్నప్పుడు దానికి కావలసినటువంటి వస్త్రాలను ధరిస్తాము, ఆ ధరించిన వస్త్రాలే మనకు మంత్రం. కనుక ఈ మంత్రం అంటే ఏమర్థమయ్యింది మనకి ఇప్పుడు? మనల్ని కాపాడేటువంటిది ఏదో అమ్మ, ఏది కాపాడుతుందో తెలుసుకుని దాన్ని తీసుకోవాలి. హాస్పిటల్కి వెళ్ళాము, ఇదిగో ఇలా ఉన్నది నాకు అని డాక్టర్తో చెప్పాము. కొన్ని మందులు పేపర్ మీద రాసిచ్చారు. తరువాత మనం కూడా వెళ్ళాము, నాకు కూడా ఇట్లా ఉన్నదండి, ఆయనకి రాసిచ్చిన మందులు నేను కూడా కొనుక్కోవచ్చా అని అడిగితే డాక్టర్ ఏం చేస్తాడు? నా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చేవారు అడుగుతాడు కదా. కనుక వారికి పనికొచ్చినవి మనకు పనికిరా. కేవలం మనకు ఏది కావాలో అది పొందాలి. అందరూ చేసుకోవడానికి వీలుగా కేవలం దీక్ష తీసుకున్న వాళ్ళే కాకుండా దీక్ష లేని వాళ్ళు కూడా చేసుకోవడానికి వీలుగా దివ్యమైనటువంటి గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఎలా ఉన్నాయో ఈ గాయత్రి మంత్రంలో కూడా 24 అక్షరాలు ఉన్నాయి. ఆ 24 అక్షరాల గాయత్రి మంత్రమే ఇప్పుడు మీకు చెప్పింది నేను. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఏమిటి దీని అర్థం? సర్వ చైతన్య రూపాం తాం, అమ్మా అందరిలో ఉండేటువంటి చైతన్య రూపము నీవేనమ్మా. ఆ అమ్మవారే కనుక లోపల లేకపోతే మనం ఏమీ చేయలేము. ఇందాక నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు, కనకధారా స్తవంలో కొన్ని శ్లోకాలు చదివారు, కొన్ని శ్లోకాలే చదివారు. మరి ఇవన్నీ మీ చేత చేయించేవారు. మీకు తెలియకుండానే లోపల ఆవిడ ఉన్నది. ఏదన్నా దెబ్బ తగిలితే, కాలికి దెబ్బ తగిలింది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాలికి కదా దెబ్బ తగిలింది, కంట్లోంచి ఎందుకు వస్తున్నాయి? కాలికి కంటికి ఏమిటి సంబంధం? ఎందుకు రావాలి? నీకు ఇట్లా దెబ్బ తగిలింది, బాధ కలుగుతుంది, నువ్వు దుఃఖపడాలి అని నీకు ఒక లోపల ఉన్న సంకేతం ఒకటి చెబుతుంది. ఆ చెప్పేటువంటి సంకేతము ఎవరు చెప్పేది అంటే సాక్షాత్తు అమ్మవారు. రాత్రిపూట నిద్రపోతున్నాం, పడుకున్న మంచం మీద ఎవరైనా జోలపాడి నిద్రపుచ్చుతున్నారా? మనల్ని ఎవరైనా జోలపాడి నిద్రపుచ్చుతున్నారా? మరి ఎట్లా పడుతుంది నిద్ర? ఎవరు నిద్ర పుచ్చుతున్నారు? తెల్లవారేటప్పుడు లేస్తున్నాం కదా, ఎవరు లేపుతున్నారు? అలారం పెట్టుకుని లేస్తున్నారా రోజు? లేదే. కనుక మనకు తెలియకుండా రాత్రి అయ్యేటప్పటికీ మనకు కావలసిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత మనల్ని పడుకోబెట్టి నిద్రపుచ్చే శక్తి లోపల ఒకటి. తెల్లవారేటప్పటికి నువ్వు లేచి నీ పనుల